ఫ్రెండ్స్ నిఫ్టీ 25,083 వద్ద ముగిసింది. 33 పాయింట్స్ పెరిగి. సెన్సెక్స్ 142 పాయింట్లు పెరిగి 82,000 దగ్గర ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ 56 పాయింట్స్ పెరిగి 55,750 వద్ద ముగిసింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 0.38% డౌన్. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 0.01% డౌన్. ఇండియా విక్స్ 11.37 వద్ద ఉంది. కొంచెం 3.56% తగ్గింది ఇండియా విక్స్. అది పాజిటివ్ స్టాక్ మార్కెట్స్కు. 4 రోజుల నుంచి స్టాక్ మార్కెట్స్ పెరుగుతూనే ఉన్నాయి వరుసగా. ఇంకా అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూసి 1350 స్టాక్స్ పెరిగితే 1381 స్టాక్స్ తగ్గినాయి. సెక్టార్ పర్ఫార్మెన్స్ చూస్తే ఫార్మా, హెల్త్ కేర్, రియాలిటీ సెక్టార్ గెయినర్స్. ఓకే, ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ, పిఎస్సి సెక్టార్స్ ఆర్ సెక్టార్ లూజర్స్. ఇంకా టాప్ గెయినర్స్ చూస్తే సిప్లా, డాక్టర్ రెడ్డిస్, బజాజ్ ఫిన్సర్వ్, ఐసిఐసిఐ బ్యాంక్. ఓకే, టాప్ లూజర్స్ చూస్తే కోల్ ఇండియా, బజాజ్ ఆటో, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, పవర్ గ్రిడ్. ఓకే, ఇంకా రిలయన్స్ ఐసిఐసిఐ బ్యాంక్లో బయింగ్ వచ్చింది కాబట్టి పాజిటివ్ టెరిటరీలో క్లోజ్ అయినాయి. అందుకు కొంచెం పెరిగింది ఈరోజు నిఫ్టీ. అమాంగ్ సెక్టోరల్ ఇండిసెస్లో 8 సెక్టార్స్ రెడ్లో క్లోజ్ అయితే 9 సెక్టార్స్ గ్రీన్లో క్లోజ్ అయినాయి. నిఫ్టీ 0.09% పెరిగింది. నిఫ్టీ మెటల్లో 0.04% తగ్గింది. పిఎస్యూ బ్యాంక్స్ 0.37% తగ్గింది ఫ్రెండ్స్. నిఫ్టీ ఆటో 0.36% తగ్గింది. ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 0.64% తగ్గింది. ఇంకా న్యూస్ చూస్తే వేదాంత సెకండ్ ఇంటీరియం డివిడెండ్ అనౌన్స్ చేసింది. ఒక్కో షేర్కు 16 రూపాయలు డివిడెండ్. ఒక్కో షేర్కు 16 రూపాయలు. రికార్డెడ్ 27th ఆగస్ట్. ఇంకా సెంటర్ హెచ్ఏఎల్కు ఆర్డర్ అప్రూవ్ చేసింది. హాల్కు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కు 62,000 కోట్ల ఆర్డర్. ఎందుకంటే 97 లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్స్, MK1A ఫైటర్ జెట్స్ కోసం, లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ కోసం 97 వాటికి ఆర్డర్ అప్రూవ్ చేసింది. అది హాల్కు పాజిటివ్. ఓకే, ఇంకా జొమాటో మార్కెట్ క్యాప్లో హాల్ కంటే పెరిగింది. హాల్ మార్కెట్ క్యాప్ కంటే, హెచ్ఏఎల్ కంటే 3,10,000 కోట్లు దాటింది జొమాటో మార్కెట్ క్యాప్. ఎటర్నల్ జొమాటో అంటే 3,10,000 కోట్లు దాటింది. ఇంకా పటేల్ ఐపీఓ సబ్స్క్రిప్షన్ వచ్చి 96 టైమ్స్ పెరిగింది. శ్రీజీ షిప్పింగ్ గ్లోబల్ 58 టైమ్స్ పెరిగింది. విక్రమ్ సోలార్ 55 టైమ్స్ పెరిగింది. జెమ్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 30 టైమ్స్ పెరిగింది ఫ్రెండ్స్.